ఇది తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి ఇదంతా కూడా సైట్ ప్రిపేర్ చేసిన తర్వాత మాత్రమే ఈ హార్డ్వేర్ మనకు డెలివరీ అవుతుంది. ఈ డెలివరీ అయిన ఐటమ్స్ అన్ని కూడా మనం కన్ఫర్మేషన్ చేసుకొని వాళ్ళకి మన జిల్లాలో అయితే మనం 93 ప్యాక్స్ గాను 92 ప్యాక్స్ మొత్తం అప్లోడ్ చేశాను మేడం. కొన్ని ఫైనాన్షియల్స్ ఉంటాయి మేడం, ఇన్వెస్ట్మెంట్స్, అట్లాగే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అన్నీ ఉంటాయి, అట్లాగే డిపాజిట్స్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, బారోయింగ్స్ ఉంటాయి, లోన్స్ ఉంటాయి, అండ్ అదర్ లైబిలిటీస్, అదర్ అసెట్స్ కింద సెంట్రీ డెటార్స్, సెంట్రీ క్రెడిటార్స్ ఇవన్నీ ఉంటాయి. సో మెయిన్ వాళ్ళ దగ్గర ఉన్న ప్రైమరీ డేటా ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఆధార్ కార్డు తీసుకుంటే ఆధార్ దాని ప్రకారం ముందుకు వెళ్తున్నాం మనం. అడిగి ఆ డేటా కూడా తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు డిఎడ్ సర్టిఫికేట్ ఇది నంబర్ తీసుకుని వాని ఐడెంటిఫై చేసి ఆ డేటాని మనం అప్లోడ్ చేసి అక్కడ పార్కింగ్ పెట్టుకుంటాం. ఇదంతా పార్కింగ్ అమౌంట్ అన్నట్టు. వాట్ ఇస్ పార్కింగ్ అమౌంట్? అది మనం